Step into Value Zone. Value Zone. Hypermart. Button. ఓ చిన్న నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది. ఇద్దరు కుమార్తెలకు తల్లి స్నానం చేయించే క్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటిని వేడి చేయడానికి ఉపయోగించే హీటర్ షాక్ కొట్టి ఓ పాప ప్రాణాలు కోల్పోయింది. తల్లి మరో కుమార్తె కూడా గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకునే ఈ ఘటన కన్నీరు పెట్టిస్తుంది. అంబేద్కర్ బస్టాండ్ సమీపంలో వెంకటరాముడు కుటుంబం నివసిస్తుంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా వెంకటరాముడు పనిచేస్తే భార్య నాగజ్యోతి వాలంటరీ ఉద్యోగం చేస్తుంది. పిల్లలే ప్రాణంగా జీవిస్తున్నారు. వారికి మంచి భవిష్యత్ కల్పించాలని ఇద్దరు కష్టపడుతున్నారు. కానీ విధి వారిపై పగపట్టింది. వాటర్ హీటర్ రూపంలో వచ్చిన మృత్యువు వారి కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. నాగజ్యోతి ఇద్దరు కుమార్తెలకు స్నానం చేయించేందుకు నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్ను బకెట్లో వేసి ఉంచింది. దాని చిన్నారి తాకడంతో ముగ్గురు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఎప్పటికీ బయటకి రాకపోవడంతో భర్త వెంకటరాముడు స్థానికులతో కలిసి తలుపులను పగలగొట్టి చూశాడు. అప్పటికే వారు ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా పెద్ద కుమార్తె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. చిన్న కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడగా నాగజ్యోతికి చికిత్స అందిస్తున్నారు. చలికాలంలో చాలా మంది నీటిని వేడి చేయడానికి గీజర్లు, వాటర్ హీటర్ను ఉపయోగిస్తారు. పట్టణాల్లోనే కాదు, పల్లెటూరులోనూ వీటి వాడకం ఎక్కువైంది. ఈ పరికరాలతో నీటిని వేడి చేయడం సులభమైనప్పటికీ దీనికి చాలా జాగ్రత్త అవసరం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే విద్యాఘాతకం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయే వార్తలు తరచూ చూస్తూనే ఉంటాం. కానీ కొంతమందిలో అవగాహన లేకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది.